వారి ప్రయాణాన్ని కలిసి జరుపుకునే పండుగ మెగా పీటీఎం. విద్యలో పురోగతి, సృజనాత్మకత, తరగతి గదిలోని మార్పు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఆలోచించే అవకాశం. ఇది ఒక సాధారణ మీటింగ్ కాదు, ఇది పిల్లల భవిష్యత్తు కోసం వేసే వినూత్నమైన అడుగు. మీ రాకతో మార్పు మొదలవుతుంది. మెగా పీటీఎం 2.0లో భాగస్వామ్యం అందరికీ ధన్యవాదాలు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మెచ్చేలా సృజనాత్మక రచనలతో నిలనిలా వస్తోంది మనబడి మాసపత్రిక. డిసెంబర్ 7న జరిగే మెగా పీటీఎంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంచిక ఆవిష్కరించారు. మనబడి మ్యాగజైన్ ని చదవటానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. ఈ రచనలు 8712652298 వాట్సాప్ నంబర్కు మనబడి మ్యాగజైన్ @gmail.com కు లింక్ చేయొచ్చు. మెగా పీటీఎం 2.0లో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు. ప్రతి విద్యార్థి విజయం వెనక తల్లిదండ్రులు. అందుకు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున నేరుగా తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ చేశారు. తల్లి ఆర్థికంగా నిలబడితే బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మెగా పీటీఎం 2.0లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ డిజిటల్ యుగంలో ఫోన్ ప్రపంచంలో మమేకమైన చిన్నారుల మనసులకు ప్రశాంతంగా ఉండేందుకు కాస్త సమయం ఎప్పుడు దొరుకుతుంది? దీనికి సమాధానమే డిజిటల్ డీటాక్స్. పాఠశాలలో దొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం కింద ఈ పిల్లలకు ప్రతి పాఠశాల రోజు వేడి పోషకాహారంతో కూడిన భోజనం అందుతుంది. పిల్లల బలం ఎదుగుదల కోసం వారంలో 5 రోజులు గుడ్లు, 3 రోజులు చిక్కి, మిగిలిన రోజులు రాగి జావ ఇస్తారు. ఇవి ఐరన్, ఇతర ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి. ఈ సంవత్సరం మన ప్రభుత్వం సన్న బియ్యంతో వండిన అన్నం పిల్లలకు అందిస్తుంది. ప్రతి భోజనం అత్యంత పరిశుభ్రతగా, శ్రద్ధగా తయారు చేయబడింది. జిల్లా కలెక్టర్ విద్యాధికారులు సమగ్ర వంటశాలను పర్యవేక్షిస్తారు. కాబట్టి మీ పిల్లలకు అందించే భోజనం సురక్షితం, ఆరోగ్యకరం మరియు పోషకాలతో నిండి ఉంటుంది. మెగా పీటీఎం 2.0లో భాగస్వామ్యమైన అందరికీ